హాయ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? ఏం తెలియనట్టు మాట్లాడకు. ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకి? అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలీదు. ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నువ్వు అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కనిపించిన అమ్మాయి తోటలా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటి దాని అర్థం? ఏ యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత మందితో అయిందో నాకు తెలియదు అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి వరకు అందుకు నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకి వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు. ఇప్పుడేమో పెళ్లి చూపులు అనగానే టక్ చేసుకుని సెంట్ కొట్టుకుని వచ్చేసావు. అమ్మయ్యా, రాత్రికి భోజనం వద్దు. మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోవచ్చు. మాకు ఓకే. ఏంటి అలా అనేసావు? మనకు ఓకే కదా నాన్న. తమ్ముడు మాట అడగాలి కదా. నాన్న, తమ్ముడి లైఫ్ విషయం నేనెంత జాగ్రత్తగా ఉంటాను. వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు. వాడికి ఓకే, మీకు ఓకే కదా? వాడికి ఓకే అంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంకుల్, మాకు ఓకే. మీ డిసిషన్ ఏంటి? చాలా సంతోషం అమ్మా. ఒక్కసారి అమ్మాయిని అడిగి నేను నందుని కనుక్కుని వస్తాను. ఒక్క నిమిషం అత్తయ్య, నేను కనుక్కుని వస్తాను, మీరు కూర్చోండి. సరే. పెళ్లి కాకుండానే నీ వెధవేషాలు వేస్తే పెళ్ళయ్యాక కరెక్ట్ గా ఉంటావని గ్యారంటీ ఏంటి? విల్ యు జస్ట్ షట్ అప్? ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? చూడ్డానికి ఏదో క్యూట్ గా కూల్ గా ఉన్నావు అనుకున్నాను, కానీ ఇంత లూజ్ అనుకోలా. నన్ను లూస్ అంటావా? ఆల్రెడీ అనేసానుగా. అసలు నీలోంటోడ్ని నీకు అర్థం కాదా? నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు కూడా నాకేం నచ్చలేదు. నందు అబ్బాయి నచ్చాడని చెప్పింది. సరదాగా సాగాలి, జారిపోతే రా